అందరికీ నమస్కారం. జ్యోతిష్య దృష్టి ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు. మీరు కల్లో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈ రోజు మీరు సరదాగా బయట గడపాలని ప్రయత్నాలు చేస్తారు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది. జీవితంలో ఫ్యాషన్ల ఆధునికత ఒక భాగంగా చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితుల మెరుగుదల, మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. పిల్లలు మీకు ఈ రోజు రోడ్డు గడపడం కష్టతరం చేయవచ్చు. ఇంటిలో పరిస్థితులు అంతా సంతోషకరంగా నిదానంగా ఉండేలాగా కనిపించటం లేదు. మీ కుటుంబం వారు ఏమి చెప్పినా కూడా మీరు అంగీకరించకపోవచ్చు. మీరు ఈరోజు శనిదేవునికి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి కాబట్టి పూజలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ రోజు బంధువులను కలుసుకుంటారు. మార్కెటింగ్ రంగాల వారికి మార్పులు అనుకరిస్తాయి. ఈరోజు కొత్త పనులు మొదలు పెడతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. అనారోగ్య బాధలు అధికమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. వ్యాపారాల్లో లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు పనులు నీ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణుల కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయడం ద్వారా మేలు కలుగుతుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదాలతోటి నిలిచిపోయిన ఏదైనా పని పూర్తవుతుంది. ఆరోగ్యం గురించి స్పృహలో ఉండాలి. వ్యాపారాన్ని పెట్టుబడి పెట్టేటప్పుడు మరి బడ్జెట్ను జాగ్రత్తగా చూసుకోవాలి. లోతైనటువంటి విషయాలు జరుగుతాయి. ఈరోజు మరియు ఆరోగ్య విషయంలో కడుపుకు సంబంధించిన సమస్యలు తొలగించడానికి మీరు ఈరోజు కృషి చేస్తారు. మనసు సంతోషంగా ఉంటుంది. అదే సమయంలో అనుభవజ్ఞమైన బాధ్యతాయుతమైన వ్యక్తుల మార్గదర్శకత్వం కూడా పొందుతారు. ఈరోజు మీరు చూసినట్లయితే బాధ్యతగా వ్యవహరిస్తారు. చక్కెర సంబంధిత వ్యాధి అయితే వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. వారి ఆరోగ్యం అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొత్త రచనలు ప్రారంభించడానికి ప్రణాళిక అనేది ఉంటుంది. ఈ రోజు మీరు ఖ్యాతి కూడా మీలో పెరుగుతుంది. ఈ రోజు మీరు పన్ను సంబంధిత పనులను తీసుకోవడం, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కొంతవరకు మితంగా ఉంటుంది. కొత్త రచనలు ప్రారంభించడానికి ప్రణాళిక కూడా ఉంటుంది. లక్కీ సంఖ్య 10, లక్కీ కలర్ ఆలివ్. పరిహారంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకుంటా మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ దోషాలన్నీ పరిహారం అవుతాయి. అప్పుల సమస్య కూడా తొందరగానే తీరిపోతుంది. అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానము చేయండి, పుణ్యం లభిస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.